వెల్కమ్ టు మైరా మీడియా. ఫ్రైడే వచ్చిందంటే చాలు మనకి మూవీ ఫెస్టివల్ కాబట్టి మరి ఈ రోజు మనల్ని ఎంటర్టైన్ చేయడానికి రెండు మూవీలు రెడీగా ఉన్నాయి. దాంట్లో ఒకటి సూర్యకాంతం, ఇంకోటి లక్ష్మీ సెన్టీఆర్ గురించి ఆల్రెడీ మనం పొద్దున మాట్లాడుకున్నాం. అలాగే పబ్లిక్ టాక్ కూడా వచ్చేసింది. సినిమా బాగుంది అనే టాక్ అయితే వచ్చింది. ఇక సూర్యకాంతం గురించి మాట్లాడుకుంటే నిహారిక గారు మెయిన్ రోల్ చేస్తున్నారనమాట. సినిమాకి ముందు ఒక మాట మాట్లాడుకోవాలి, ఎందుకంటే మన నిహారిక గారి సినిమాలన్నీ కూడా లేడీ ఓరియంటెడ్ సినిమాలాగా మనకు అనిపిస్తాయి. అంటే కథ మొత్తం ఆవిడ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది అనమాట. ఇంతకుముందు వచ్చిన హ్యాపీ వెడ్డింగ్ కానివ్వండి, అంతకుముందు వచ్చిన ఒక మనసు కానివ్వండి, కథలో ఈవిడ మెయిన్ క్యారెక్టర్ లాగా మనకి అనిపించవచ్చు. ఇప్పుడు సూర్యకాంతం కూడా మన నిహారిక గారి చుట్టూ తిరిగే కథే, ఆవిడే మెయిన్ హీరోయిన్ కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. స్టోరీ ఏంటి, సూర్యకాంతం స్టోరీ ఏంటి అని ఒక ముక్కలో చెప్పాలంటే, మన హీరోయిన్ సూర్యకాంతం గారు ఉన్నారు కదా, ఆవిడకి ఇష్టం వచ్చినట్టు చేస్తుందండి. ఆవిడ ఇష్టం వచ్చినట్టు బతికిద్ది. గడసరి అనే మాటకు ఆవిడే నిదర్శనం అనమాట. అఫ్కోర్స్ మన సూర్యకాంతం గారి పేరు కూడా అలాగే పెట్టారనుకోండి. ఇలాంటి టైంలో మన హీరోయిన్ చూసి లపక్కని ప్రేమలో పడిపోతాడు, కానీ హీరోయిన్కి ఏమో ఇలాంటివన్నీ ఇష్టం ఉండవు. అలా ఇష్టం లేదంటూనే హీరోకి అట్రాక్ట్ అయ్యింది. అలా మన హీరోయిన్కి ప్రపోజ్ చేద్దాం అనుకున్న టైంలో ఇంట్లో నుంచి సూర్యకాంతం గారు పారిపోతారు. కనిపించకుండా అక్కడికి వెళ్ళిపోతారు. సంవత్సరం దాకా కనిపించరు. ఈలోపు హీరో ఖాళీగా ఉండి ఏం చేస్తారు చెప్పండి, చిన్ననాటి హీరోయిన్, సెకండ్ హీరోయిన్ ఉంటుంది కదా, ఆవిడతో పెళ్లి సెట్ చేస్తారు. కరెక్ట్గా ఎంగేజ్మెంట్ టైంలో మళ్ళీ మన సూర్యకాంతం గారి ఎంట్రీ ఇస్తారన్నమాట. సో ఇక్కడ మొదలైతే కథ. ఇంతకీ అసలు ఆవిడ ఇంట్లో నుంచి ఎందుకు వెళ్ళిపోయారు, మన హీరో గారు చివరికి ఎవరిని పెళ్ళేసుకున్నారు అనేదే మిగతా స్టోరీ. ఇలాంటి కథని మనం బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో నుంచి కూడా మనం చాలానే చూస్తాం. కానీ డైరెక్టర్ ప్రవీణ్ గారు కాస్త కొత్తగా స్క్రీన్ ప్లేలో మార్పులు చేర్పులు చేసి మనకి తెర మీద ఎంటర్టైన్మెంట్ చూపించారని చెప్పుకోవాలి. ఇక నెక్స్ట్ మన సినిమాలో ఆర్టిస్టులు ఎవరెవరు చేశారు అని చెప్పుకుంటే, యాస్టీస్గా కొత్తగా పరిచయం సెకండ్ హీరోయిన్ ఓకే, ఆవిడంత మూరుగా ఆవిడ పర్లేదు అనిపించింది. హీరో మన ఫైట్ మాస్టర్ విజయ్ గారి కొడుకు, ఆయన ఫస్ట్ సినిమాలో పోల్చుకుంటే ఈ సినిమాలో బాగా చేశాడు. ముఖ్యంగా కొన్ని ఎమోషన్ సీన్స్లో హావభావాలు అవన్నీ బాగా పండించారు. ఇక నిహారిక గారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందని చెప్పండి. ఆవిడ క్యారెక్టర్కు అంటే ఆవిడ బయట ఎలా ఉంటుంది, అఫ్కోర్స్ మనం అప్పుడప్పుడు జబర్దస్త్లో కానీ లేకపోతే డీలో కానీ ఆవిడ పర్ఫార్మెన్స్ మనం చూస్తూ ఉంటాం. సరదాగా ఎలా ఉంటుంది అంతే న్యాచురల్గా దీంట్లో కూడా దింప అవతల పడేశారు. సో ఎవరికి కూడా పేరు పెడతలేదు. డైరెక్టర్ కూడా మంచి పేరుని అయితే సంపాదించుకోగలిగారు. నెక్స్ట్ సినిమాటోగ్రఫీ బాగుంది, ఎడిటింగ్ బాగుంది, మొత్తం కూడా బాగుంది. కానీ సూర్యకాంతం అందరినీ ఆకట్టుకుంటుంది అనేది మాత్రం చెప్పగలం అనమాట. సో ఇక నెక్స్ట్ విషయానికి వస్తే, సినిమాలో బలాలు అంటారా, ఇద్దరు హీరోల పర్ఫార్మెన్స్ బాగుంది, హీరో పర్ఫార్మెన్స్ బాగుంది. నెక్స్ట్ అక్కడక్కడ వచ్చే కొన్ని డైలాగులు బాగున్నాయి. సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది. మ్యూజిక్ చాలా బాగుంది. మైనస్ పాయింట్లు అంటారా, కొంచెం బోరు కలిగించే సన్నివేశాలు, కామెడీ పెద్దగా లేకపోవటం. ఇవి సూర్యకాంతం గురించి మేము ఇచ్చే రివ్యూ. మరి దీనిపై మీరేమంటారు అనే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకవేళ నేనేమైనా మర్చిపోతే సినిమాలు అది బాగుంది ఇది బాగాలేదని మీరు కింద కూడా కామెంట్ చేయొచ్చు. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, మూవీ రివ్యూ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్పై రావాలనుకుంటే మైరా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.